ఈరోజు మనము 2 చరకారకాలతో ఉత్పత్తిని ఏ విధంగా చేస్తామనే అంశం పైన ఆహ్, చర్చించుకుందాం. ఇంతకుముందు ఇంతకుముందు పాఠంలో మనము ఒక చరకారకంతో ఉత్పత్తిని ఎలా కొనసాగిస్తారో అది స్వల్పకాలానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందని చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం 2 చరకారకాలతో అంటే ఒకటి కంటే ఎక్కువ 2 చరకారకాలతో ఉత్పత్తిని ఏ విధంగా జరుగుతుందో, ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందో యూనిట్ 8లో మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ చర్చలోకి వెళ్ళే ముందు మనం ఉత్పత్తి ఫలం అంటే ఏంటి? అసలు ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఉత్పత్తి ఫలం అంటే ఏందో వాటి మధ్య సంబంధం ఏంటో మనం తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంటది. మనం లాస్ట్ క్లాస్‌లో ఉత్పత్తి కారకాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. ఈ 4 4 కారకాలను మనం ఉత్పత్తి కారకాలు అంటాం. సో ఈ 4 కారకాలను మనం ఉత్పత్తిలో ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి భూమి, రెండవది శ్రమ, మూడవది మూలధనం, నాలుగవది వ్యవస్థాపకుడు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకునేవి ఏంటంటే శ్రమ, మూలధనము ఉత్పత్తిలో ఏ విధంగా ఉపయోగిస్తామో మనము చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉత్పత్తి ఫలం అంటే ఏంటి? ఉత్పత్తి ఫలం అంటే ఏంటంటే ఉత్పత్తి కారకాల మధ్య సంబంధాన్ని అంటే ఉత్పత్తి కారకాల మధ్య సాంకేతిక పరమైనటువంటి సంబంధాన్ని మనము ఉత్పత్తి ఫలం అంటాము. అంటే 2 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం ఉత్పత్తిని ఎలా చేస్తామో ఆ సంబంధాన్ని సాంకేతిక పరంగా వివరించినట్లయితే దాన్ని మనం ఉత్పత్తి ఫలం అంటాము. ఉత్పత్తి ఫలం అంటే ఉత్పత్తి కారకాల మధ్య సంబంధం. ఫర్ ఎగ్జాంపుల్ 10 యూనిట్ల మూలధనాన్ని 5 యూనిట్ల శ్రమను ఉపయోగించి మనము 10 వస్తువులను ఉత్పత్తి చేయగలిగితే దాని మధ్య ఉన్న సంబంధాన్ని అంటే ఎంత మూలధనాన్ని, ఎంత శ్రమను ఉపయోగించి ఎంత ఉత్పత్తిని మనము సాధించగలుగుతున్నాం అనే సంబంధాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే దాన్ని ఉత్పత్తి ఫలం అంటాం. సో ఉత్పత్తి కారకాల మధ్య సంబంధాన్ని వివరించే దాన్ని అది ఒక సాంకేతిక పరంగా వివరిస్తే దాన్ని ఉత్పత్తి ఫలం అంటాము. సో ఉత్పత్తి ఫలాన్ని మనము Q ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K ఎల్కే అంటాం. ఇక్కడ Q అంటే క్వాంటిటీ పరిమాణము, F అంటే ఫంక్షన్ వాటి మధ్య సంబంధము, L అంటే శ్రమ, K అంటే మూలధనం. సో ఉత్పత్తి అనేది దేని వల్ల ఉత్పన్నమవుతుంది? ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాలైనటువంటి శ్రమ మరియు మూలధనం వల్ల ఉత్పత్తి అవుతుంది. ఈ సమీకరణంలో మనం గమనించవచ్చు Q ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K L. సో ఇక్కడ మనము L అంటే శ్రమ, K అంటే మూలధనం. ఈ సమీకరణంలో అంటే మనము శ్రమను మరియు మూలధనాన్ని 2 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిని క్వాంటిటీ పరిమాణాన్ని వస్తువుల పరిమాణాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వీటి మధ్య ఉన్న సంబంధాన్ని మనము ఉత్పత్తి ఫలం అంటాం. ఉత్పత్తి ఫలాన్ని సమీకరణ రూపంలో Q ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K L K ఏదైనా మనము Q ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ L K గా మనము సూచించవచ్చు. సో దీన్నే ఉత్పత్తి ఫలం యొక్క సమీకరణం అనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఉత్పత్తి కారకాలు అంటే ఏంటో మనకు అవగాహన వచ్చింది. ఉత్పత్తి కారకాలు అంటే శ్రమ, మూలధనము, భూమి, వ్యవస్థాపకుడు. సో ఈ 4 ఉపయోగించి మనం ఉత్పత్తి చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనం చర్చించుకునే అంశం ఏంటంటే 2 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాం. ఇక్కడ ఈ 2 ఉత్పత్తి కారకాలు ఏంటంటే శ్రమ, మూలధనాన్ని ఉపయోగించి ఉత్పత్తిని ఎట్లా ఉత్పత్తి చేస్తాము, ఈ శ్రమకు మూలధనానికి మధ్య సంబంధం ఎట్లాంటిది. సో ఈ సంబంధాన్ని మనము ఉత్పత్తి ఫలం అంటాము. అంటే ఉత్పత్తి కారకాల మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పత్తి ఫలం అంటాము. ఈ ఉత్పత్తి ఫలాన్ని Q ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ K L గా సూచించడం జరుగుతుంది. ఇక్కడ L అంటే శ్రమ, K అంటే మూలధనం అని అర్థము. ఇంకో రకంగా ఈ ఉత్పత్తి కారకాలు రెండు ఉత్పత్తి కారకాల మధ్య సంబంధాన్ని మనం ముఖ్యంగా ఐసోకాంట్ దానిని సమోత్పత్తి రేఖలు సమోత్పత్తి రేఖలను ఉపయోగించి 2 ఉత్పత్తి కారకాల మధ్య సంబంధాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమోత్పత్తి రేఖ అంటే ఏంటంటే ఇది సమోత్పత్తి రేఖ అంటే వివిధ ఉత్పత్తి కారకాల యొక్క కలయిక. అంటే సమోత్పత్తి రేఖ పైన ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా సమానమైనటువంటి సంతృప్తిని లేదా సమానమైనటువంటి స్థాయిని ఉత్పత్తి చేసే 2 ఉత్పత్తి కారకాల యొక్క కలయిక. అంటే ఇది సమోత్పత్తి రేఖ పైన ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా 2 ఉత్పత్తి కారకాల యొక్క కలయిక. ఆ 2 ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో శ్రమ కానీ మూలధనం కానీ అవి 2 కూడా మనకు ఆ రేఖ పైన కింద ఆ రేఖ పైన ఏ బిందువుని తీసుకున్నా అది 2 ఉత్పత్తి కారకాల యొక్క కలయిక K అండ్ L. శ్రమ మరియు మూలధనం యొక్క
కలయిక. ఆ కలయిక అనేది ఆ రేఖ పైన అన్ని బిందువుల యొక్క కలయిక. ఏ బిందువుని తీసుకున్నా ఆ బిందువు రెండు ఉత్పత్తి కారకాల యొక్క కలయిక, అది శ్రమ మరియు మూలధనము. ఆ రెండు ఉత్పత్తి కారకాల యొక్క కలయిక అనేది మనకు ఒకే ఉత్పత్తి స్థాయిని ఇస్తుంది. ఒకే ఉత్పత్తి స్థాయిని అనేది ఇస్తుంది. అంటే ఇట్స్ ఏ లోకస్ ఆఫ్ పాయింట్ విచ్ గివ్స్ ది సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు ది ప్రొడ్యూసర్. అంటే సమోత్పత్తి రేఖ పైన ఉన్నటువంటి ప్రతి బిందువు కూడా మనకు సమాన ఉత్పత్తిని ఇస్తుంది. ఇది ఈ సమోత్పత్తి రేఖకు సంబంధించినటువంటి డెఫినేషన్. సో మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఒక టేబుల్ రూపంలో, ఊహాత్మకమైన టేబుల్ రూపంలో చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఉద్యమదారుడు, ఒక ఉత్పత్తిదారుడు ఒక 100 యూనిట్ల ఎక్స్ వస్తువులను ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అతడు రెండు వస్తువులను ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి శ్రామికులను, రెండవది మూలధనాన్ని. ఒకటి మొదట్లో ఇద్దరు శ్రామికులు 7 రూపాయల మూలధనాన్ని ఉపయోగించి 100 వస్తువులు ఎక్స్ వస్తువులను తయారు చేయొచ్చు. అదే విధంగా అతడు క్యాపిటల్ అంటే మూలధనాన్ని తగ్గించి శ్రమను పెంచి, శ్రామికులను పెంచి అంటే లేబర్ ను పెంచి, ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో ఇద్దరు శ్రామికులు, తర్వాత 7 క్యాపిటల్ అంటే 7 రూపాయల క్యాపిటల్ ఉపయోగించి 100 వస్తువులను ఉత్పత్తి చేసింది అనుకున్నాం. ఆ తర్వాత ఉత్పత్తిదారుడు క్యాపిటల్ ను తగ్గించండి, మూలధనాన్ని తగ్గించి ఆ మూలధనాన్ని బదులు శ్రమను ఉపయోగించి కూడా ఈ 100 వస్తువులను, సమానమైనటువంటి 100 వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ క్యాపిటల్ ను తగ్గించి 7 నుంచి 4 తగ్గించి శ్రమను 2 నుంచి 4 పెంచినా కూడా సేమ్ సమాన స్థాయిలో 100 ఎక్స్ వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా క్యాపిటల్ ను తగ్గించి 4 నుంచి 3 కూడా తగ్గించి, అదే విధంగా లేబర్ ను 4 నుంచి 6కు పెంచి ఆ 100 వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, ఏవైనా రెండు వస్తువుల కలయిక అంటే శ్రమను, మూలధనం, రెండు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి కాంబినేషన్ అనేది మారుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఈ రెండు వస్తువుల యొక్క కలయిక అనేది మారుతుంది. మొదట 2 లేబరు 7 క్యాపిటల్ ఉపయోగించిన 100 వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా 4 లేబరు 4 క్యాపిటల్ ఉపయోగించిన కూడా 100 వస్తువులు ఉత్పత్తి అవుతాయి. 6 లేబరు 3 క్యాపిటల్ ఉపయోగించినా కూడా 100 వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. అంటే ఇవి సమాన ఈ కలయిక అనేది తగ్గినా పెరిగినా, ఈ రెండు వస్తువుల యొక్క కలయిక అనేది తగ్గినా పెరిగినా కూడా మనకు సమానమైనటువంటి ఉత్పత్తిని ఇస్తుంది. ఇక్కడ 100 వస్తువులను మనం సమానమైనటువంటి ఉత్పత్తిని చూడవచ్చు. సో ఈ పాయింట్లు ఇవన్నీ కూడా కాంబినేషన్ ఈ రెండు పాయింట్ అండి, కలయిక, శ్రమ మరియు మూలధనం యొక్క కలయిక. ఈ వేరు శ్రమ మూలధనం యొక్క కలయిక కూడా మనకు చివరికి ఏమి ఇస్తుంది అంటే సమానమైనటువంటి ఉత్పత్తిని ఇస్తుంది. దాన్ని మనము ఐసోకాన్ లేదా సమోత్పత్తి రేఖ పైన వివిధ బిందువుల రూపంలో చూడవచ్చు. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లే 100 వస్తువులను తయారు చేయడానికి ఇద్దరు శ్రామికులను 7 మూలధనాన్ని ఉపయోగించి ఏ పాయింట్ వద్ద చూసినా మనకు 100 వస్తువులు ఉత్పత్తి అవుతాయి. పాయింట్ బి దగ్గర చూసినా మనకు 100 వస్తువులు ఉత్పత్తి అవుతాయి. పాయింట్ సి దగ్గర సి కలయిక అంటే 3 క్యాపిటల్ ను 6 లేబర్ ను ఉపయోగించినా కూడా మనకు 100 వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు. అంటే మనం ఏ కలయికని తీసుకున్నా, 7-2 కలయికని తీసుకున్నా, 4-4 కలయికని తీసుకున్నా, 3-6 కలయికని తీసుకున్నా, అంటే 3 క్యాపిటల్ 3 లేబర్ కలయికని తీసుకున్నా కూడా మనకు సమానమైనటువంటి ఉత్పత్తిని ఇస్తాయి. అంటే ఈ మూడే కాదు, ఈ ఏబిసిడే కాదు, ఇక్కడ డి పాయింట్ ఉన్నా కూడా, తర్వాత తగ్గి డి పాయింట్ ఉన్నా కూడా ఆ కలయిక అనేది మనకు సమానమైనటువంటి ఉత్పత్తి ఇస్తారనే అంశాన్ని మనం గమనించవచ్చు. అంటే సమోత్పత్తి రేఖ పైన ఉన్నటువంటి ఏ బిందువైనా సమోత్పత్తి రేఖ పైన బిందువు లేని అది రెండు ఉత్పత్తి కారకాల యొక్క కలయిక. ఈ రెండు ఉత్పత్తి కారకాల యొక్క కలయిక ఏ కలయిక అయినా కూడా, అది ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, ఇక డి కావచ్చు, ఈ కావచ్చు, ఏ కలయిక అయినా కూడా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది సమానమైనటువంటి ఉత్పత్తిదారునికి అందిస్తుంది. సో అందుకే మనం సమోత్పత్తి రేఖను ఏమంటాము, రెండు ఉత్పత్తి కారకాల యొక్క కలయిక ఏదైతే సమాన స్థాయి ఉత్పత్తిని అందజేస్తుందో ఉద్యమదారుడికి లేదా ఉత్పత్తిదారుడికి, దాన్ని మనం సమోత్పత్తి రేఖ అనడం అనేది గమనించవచ్చు. ఆ టేబుల్ రూపంలో మనం, ఈ గ్రాఫ్ రూపంలో మనం దీన్ని గమనించవచ్చు. ఏబిసి అనే 3 పాయింట్లు కూడా మనకు సమానమైనటువంటి ఉత్పత్తిని 100 యూనిట్ల ఉత్పత్తిని ఇస్తుంది. 100 యూనిట్ల ఉత్పత్తిని ఇస్తుంది. మనం ఏ కాంబినేషన్ తీసుకున్నా, ఒకవేళ బి కాంబినేషన్ లో ఏమిటి, మనకు 4 లేబరు 4 క్యాపిటల్ ఉంది. అదే తీసుకున్న ఏ కాంబినేషన్ లో 2 లేబరు 7 క్యాపిటల్ ఉంది. ఆ కాంబినేషన్ తీసుకున్నా, మనకు ఏ కాంబినేషన్ తీసుకున్నా రేఖ పైన మనకు సమానమైనటువంటి ఉత్పత్తి స్థాయిని ఇస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ సమోత్పత్తి రేఖలు
మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి సమోత్పత్తి రేఖ, కుంభాకార సమోత్పత్తి రేఖ, రెండవది లీనియర్ సమోత్పత్తి రేఖ, మూడవది ఇన్పుట్ అవుట్పుట్ సమోత్పత్తి రేఖ. ఈ మూడు రకాలైనటువంటి సమోత్పత్తి రేఖలు ఉంటాయి. మొదటిది కుంభాకార సమోత్పత్తి రేఖ, రెండవది లీనియర్ సమోత్పత్తి రేఖ, మూడవది ఇన్పుట్ అవుట్పుట్ సమోత్పత్తి రేఖ. సో మనం కుంభాకార సమోత్పత్తి రేఖ చూసుకున్నట్లయితే ఇది కుంభాకారంగా మూలస్థానానికి కుంభాకారంగా ఉంటుంది. ఏ రకంగా చూసుకుని ఇప్పుడు ఈ కుంభాకార సమోత్పత్తి రేఖ అనేది మనము సాంప్రదాయబద్ధంగా మనము సమోత్పత్తి రేఖ ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు చూపెట్టిన కుంభాకార సమోత్పత్తి రేఖ లాగా ఉంటుంది. సో కాన్వెక్స్ టు ది ఆర్జిన్. ఇది కుంభాకారంగా ఎందుకు ఉంటుంది అంటే ఒక వస్తువుని నువ్వు ఒక ఉత్పత్తి కారాన్ని పెంచాలనుకుంటే ఇంకొక ఉత్పత్తి కారకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. నువ్వు ఎక్కువ మూలధనాన్ని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయాలంటే నువ్వు శ్రామికుల సంఖ్యను తగ్గించాల్సి ఉంటుంది. అదేవిధంగా నువ్వు శ్రామికులను ఎక్కువ ఉపయోగించి మూలధనాన్ని ఉత్పత్తిని చేయాలంటే నువ్వు మూలధనాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందువల్లనే ఇది కిందికి వాలి కుంభాకార రూపంలో ఉంటుంది. దాన్ని మనం ముందు జరగబోయే క్లాస్లో ముందు చర్చించుకుని దాన్ని మనం మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ MRTS గా కూడా చూపిస్తాము. ఇది మనం ఈ మొదటి రకం ఏంటంటే కుంభాకార సమోత్పత్తి రేఖ. ఇది కుంభాకారంగా ఉంటుంది, మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది, కిందికి వాలి ఉంటుంది. రెండవది ఏంటంటే లీనియర్ సమోత్పత్తి రేఖ. లీనియర్ సమోత్పత్తి రేఖ ఎప్పుడు వస్తుంది అంటే రెండు ఉత్పత్తి కారకాలు పరిపూర్ణ ప్రత్యామ్నాయాలైనట్లయితే, అంటే మనం ఉపయోగించే క్యాపిటల్, లేబర్ అనేవి పరిపూర్ణ ప్రత్యామ్నాయాలు. అంటే ఏదైనా ఒక లేబర్ ను మనం సాక్రిఫైస్ చేయాలంటే, ఏదైనా ఒక లేబర్ ను మనం ఒక యూనిట్ లేబర్ ను మనము వదులుకోవాలంటే, పెంచాలంటే సేమ్ మనము ఒక యూనిట్ క్యాపిటల్ ని మాత్రమే వదులుకోవాలంటే ఎక్కువ తక్కువ అని డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ సమాన స్థాయిలో రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. అంటే ఒకటి. సో MRTS ఈక్వల్ టు 1 అంటే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఈక్వల్ టు 1. అంటే నువ్వు అదనంగా ఒక మూలధనాన్ని ఉపయోగించాలనుకుంటే నువ్వు అదనంగా ఒక శ్రామికుడిని మాత్రమే తగ్గించాల్సి ఉంటుంది. అందువల్లనే ఇవి పరిపూర్ణ ప్రత్యామ్నాయాలు అంటారు. ఈ పరిపూర్ణ ప్రత్యామ్నాయాల విషయంలో ఒకవేళ మనం ఉపయోగించేటువంటి ఉత్పత్తి కారకాలు, ముఖ్యంగా ఇక్కడ శ్రమ మరియు మూలధనం అనుకుంటున్నాం. మనం ఉపయోగించేటువంటి ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి కొనసాగించడంలో, ఉత్పత్తి చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో మూలధనము మరియు శ్రమ, అవి పరిపూర్ణ ప్రత్యామ్నాయాలైనట్లయితే దాన్ని మనం లీనియర్ సమోత్పత్తి రేఖ, అంటే కిందికి వాలి స్ట్రెయిట్ లైన్ గా ఉంటుంది. మన ఇక్కడ ఇది రెండో రకమైనటువంటిది లీనియర్ సమోత్పత్తి రేఖ. ఇక్కడ ఈ లీనియర్ సమోత్పత్తి రేఖ మనకు ఎప్పుడు ఉద్భవిస్తుంది అంటే ఎప్పుడైతే ఉత్పత్తి కారకాలు ఒకదానికొకటి పరిపూర్ణ ప్రత్యామ్నాయాలైనట్లయితే అప్పుడు మనకు లీనియర్ సమోత్పత్తి రేఖ అంటాము. ఈ సమోత్పత్తి రేఖ విషయంలో మనకి ఏమవుతుందంటే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ MRTS, మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది ఈక్వల్ టు 1 ఉంటుంది. సో మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే మనము ఒక వస్తువుని ఒక అదనంగా ఒక మూలధనాన్ని ఉపయోగించాలనుకుంటే మనం ఎంత శ్రమను వదులుకోవాల్సి వస్తుందో ఆ రేటును మనము మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అంటాము. అంటే నువ్వు ఒక క్యాపిటల్ ని 5గా ఉన్న క్యాపిటల్ ను 6గా చేయాలనుకుంటే నువ్వు ఎంతమంది శ్రామికులను నువ్వు వదులుకోవాల్సి ఉంటుంది? ఉత్పత్తి కొనసాగించడానికి ఎంతమంది శ్రామికులను వదులుకోవాల్సి ఉంటుంది? సో ఈ ఉత్పత్తి ప్రక్రియలో ఒక అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని, అది క్యాపిటల్ నువ్వు పెంచాలనుకుంటే ఎంతమంది శ్రామికులను కనుక నువ్వు వదులుకోవాల్సి వస్తుందో ఆ వదులుకునే రేటును మనము మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. ఈ లీనియర్ సమోత్పత్తి రేఖ విషయంలో ఈ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది 1గా ఉంటుంది. ఎందుకు 1గా ఉంటుందంటే ఇది కిందికి వాళ్ళు ఉండడము, ఇది పరిపూర్ణమైనటువంటి ప్రత్యామ్నాయాలు కావడం వలన ఇది మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది 1గా ఉంటుంది. ఇంకొకటి ఇన్పుట్ అవుట్పుట్ సమోత్పత్తి రేఖ. ఇన్పుట్ అవుట్పుట్ సమోత్పత్తి రేఖ ఎల్ షేప్డ్, అంటే ఎలా ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు సో ఈ ఎలా ఆకారంలో ఉన్నదంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఉత్పత్తి కారకాలు ఏవైతే మూలధనము, శ్రమ అనే ఉత్పత్తి కారకాలు రెండు కూడా మనం గమనించాలి. ఇక్కడ ఈ ఎల్ షేప్ లో ఉందంటే అది కంపల్సరీ పరిపూరకాలు, అంటే పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అయి ఉంటాయి, అంటే పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ ఇన్పుట్స్ అయి ఉంటాయి. సో క్యాపిటల్ కు లేబరు అనేది కాంప్లిమెంటరీ కూడా అయినప్పుడు, అంటే పరిపూరకాలైనట్లయితే అప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రేఖ అనేది మనకు సమోత్పత్తి రేఖ అనేది ఎల్లాకారంలో ఉంటుంది.
సో కిందికి స్ట్రైట్ గా వాళ్ళు ఉంటే అవి పరిపూర్ణ ప్రత్యామ్నాయాలు. ఒకవేళ అవి ఎల్ షేప్ లో ఉంటే అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే మనం ఉపయోగించేటువంటి ఇన్పుట్స్ లేదా ఉత్పత్తి కారకాలు అనేవి పరిపూర్ణ పరిపూర్ణ పరిపారకాలు అనే అంశాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా సమోత్పత్తి పటం. సో సమోత్పత్తి పటము అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ సమోత్పత్తి రేఖలను ఒక గ్రాఫికల్ రూపంలో చూపిస్తే దాన్ని సమోత్పత్తి రేఖాపటము అంటాము. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ P1, P2, P3, P4 అనే 4 సమోత్పత్తి రేఖలను ఒకే గ్రాఫ్ లో చూపించినాము. ఇట్లా ఒకే గ్రాఫ్ లో సమోత్పత్తి రేఖలను చూపించినట్లయితే దాన్ని సమోత్పత్తి పటము అంటాము. మనం ఇక్కడ సమోత్పత్తి పటమును మనం చూసినప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే పైన ఉన్నటువంటి అధిక స్థాయిలో ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఎప్పుడు కూడా అధిక ఉత్పత్తినిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ P1 కంటే P2 అనేది ఎక్కువ ఉత్పత్తినిస్తుంది, P2 కంటే P3 అనేది ఎక్కువ ఉత్పత్తిస్తుంది, P3 కంటే P4 అనేది ఎక్కువ ఉత్పత్తిస్తుంది. సో అన్నిటికంటే పైన ఉన్నటువంటి P4 అనేది మిగతా అన్నిటికంటే కూడా ఎక్కువ ఉత్పత్తినిస్తుందని మనము ఈ సమోత్పత్తి రేఖాపటం ద్వారా గమనించవచ్చు. ఇంకా అధిక స్థాయిలో ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఇప్పుడు కూడా మనకు అధిక ఉత్పత్తిని అందిస్తుందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా సమోత్పత్తి రేఖలను చదివినప్పుడు మనం కొన్ని ప్రమేయాలను లేదా ఊహలను అంటే ఈ సమోత్పత్తి రేఖా విధానాన్ని మనము రూపొందించినప్పుడు కొన్ని ప్రమేయాల ఆధారంగా రూపొందించిందనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా సమోత్పత్తి రేఖ భావించే అంశం ఏంటంటే సమోత్పత్తి రేఖ ఏమని ఊహిస్తుంది అంటే ఉత్పత్తి చేసేటప్పుడు ఓన్లీ మనము 2 ఉత్పత్తి కారకాలను మాత్రమే ఉపయోగిస్తాము. మనం ఉత్పత్తి ప్రాసెస్ లో మనం ఉత్పత్తి విభాగంలో మనం ఉత్పత్తి కొనసాగించేటప్పుడు ఆ ఉత్పత్తికి సంబంధించి 2 ఉత్పత్తి కారకాలను మాత్రమే ఉపయోగిస్తాం. సాధారణంగా ఉత్పత్తికి 2 ఉత్పత్తి కారకాలను మాత్రమే ఉపయోగిస్తామని ఇది భావిస్తుంది. అది మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, క్యాపిటల్, లేబర్. సో ఈ 2 ఉత్పత్తి మూలధనము, శ్రమ, ఈ 2 ఉత్పత్తి కారకాలను మాత్రమే ఉపయోగించడం జరిగింది ఉత్పత్తి ప్రాసెస్ లో. అదేవిధంగా రెండవ ప్రమేయం ఏంటంటే ఉత్పత్తి కారకాలను అంటే క్యాపిటల్ ను లేబర్ ను చిన్న చిన్న యూనిట్లుగా విభజించవచ్చు. సో మనము శ్రామికులను క్యాపిటల్ ను ఆ నిష్పత్తిని మనం చిన్న చిన్న విభాగాలుగా యూనిట్లుగా విభజించవచ్చు. ఇంతకుముందే చూసినాం. మనం ఆ కలయికను అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో మనం శ్రమను మూలధనాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు, శ్రామికులను పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో శ్రామికులను తగ్గించినప్పుడు క్యాపిటల్ పెంచడం జరుగుతుంది, క్యాపిటల్ తగ్గించినప్పుడు శ్రామికులను పెంచడం జరుగుతుంది. అంటే మనకు అనుగుణంగా ఉత్పత్తిని అంటే ఉన్నతమైన స్థాయిలో ఉత్పత్తిని సాధించడానికి ఉత్పత్తి కారకాలను చిన్న చిన్న యూనిట్లుగా విభజించడం జరుగుతుంది. సో మూడవ ప్రమేయం ఏంటంటే ఉత్పత్తి యొక్క సాంకేతిక పరిస్థితులు మనకు ఇవ్వబడ్డాయి ఆల్రెడీ. అంటే టెక్నికల్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ మనకి ఇవ్వబడ్డాయి. ఏ సమయంలో దీన్ని మార్చడానికి సాధ్యం కాదు. అంటే ఉత్పత్తి సాంకేతిక పెరిగితే ఒకవేళ ఉత్పత్తిలో సాంకేతిక పెరిగినట్లయితే ఈ ఉత్పత్తి సమోత్పత్తి రేఖలు అనేవి ఉపయోగంలో ఉండవు. అంటే ఒకవేళ సాంకేతికతలో మార్పులు వస్తే ఈ సమోత్పత్తి రేఖ వర్తించదు. సో ఉత్పత్తి యొక్క సాంకేతిక పరిస్థితులు ముందుగానే ఇవ్వబడుతుంది, అది వాటిని ఏ సమయంలో కూడా మార్చడానికి సాధ్యం కాదు. అదేవిధంగా ఉత్పత్తి యొక్క సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా ఉత్పత్తి యొక్క వివిధ కారకాలు అత్యంత ప్రభావితమైన మార్గంలో ఉపయోగించబడతాయి. అంటే మనకి ఇచ్చినటువంటి సాంకేతిక పరిమితులను ఆధారం చేసుకుని ఉత్పత్తిని ఆప్టిమమ్ గా చేయడానికి అంటే ఉన్నతంగా చేయడానికి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఉన్నతంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనము 4 ప్రమేయాలు గమనించవచ్చు. ఒకటి, ఫస్ట్ 2 ఉత్పత్తి కారకాలు మాత్రమే ఉంటాయి. సెకండ్, ఉత్పత్తి కారకాలను చిన్న చిన్న యూనిట్లుగా విభజించవచ్చు. మూడవది, సాంకేతిక పరిస్థితులు ముందుగానే ఇవ్వబడతాయి. నాలుగవది, సాంకేతిక పరిస్థితులను చూస్తే మనకి ఇచ్చినటువంటి ఉత్పత్తి కారకాలను ఉన్నత స్థాయిలో ఉన్నత మార్గంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమోత్పత్తి రేఖ యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే సమోత్పత్తి రేఖకు ముఖ్యంగా 4 లక్షణాలు ఉంటాయి. సమోత్పత్తి రేఖ ఎప్పుడు కూడా కిందికి వాలి ఉంటుంది, అంటే ప్రతికూలంగా వాలి ఉంటుంది, పైనుంచి కిందికి వాలి ఉంటుంది. సమోత్పత్తి రేఖ ప్రతికూలమైన వాలును కలిగి ఉంటుంది. రెండవది ఏంటంటే అధిక సమోత్పత్తి రేఖ వద్ద ఉన్న అవుట్పుట్ అధికంగా చూపిస్తుంది. అంటే అధిక సమోత్పత్తి రేఖ మీద ఉన్నటువంటి అవుట్పుట్ అనేది అధికంగా ఉంటుంది. సో మనం రేఖాపటంలో చూసుకున్నాం. సో ఎప్పుడు కూడా పైన ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ అనేది కింద ఉన్న దానికంటే ఎక్కువ
ఉత్పత్తిని ఇస్తుందని ఇంతకుముందే చర్చించుకున్నాం. సో అధిక సమోత్పత్తి రేఖ అనేది అధిక ఉత్పత్తిని ఇస్తుంది. మూడవది ఏంటంటే రెండు సమోత్పత్తి రేఖలు ఎప్పుడు కూడా ఒకదానికొకటి ఖండించుకోవు, అంటే ఒకదానికొకటి తాకవు. అదే నాలుగవ లక్షణం ఏంటంటే సమోత్పత్తి రేఖ మూల స్థానానికి కుంభాకారంగా ఉంటుంది. సో ఈ 4 లక్షణాలు, మొదటి లక్షణం ఏంటి, ఇది కిందికి వాలి ఉంటుంది, పైనుంచి కిందికి, ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది, దాన్ని ప్రతికూల వాలి కూడా అంటారు. రెండవది సమోత్పత్తి రేఖలో పైన ఉన్నటువంటి అధిక సమోత్పత్తి రేఖ అధిక ఉత్పత్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది. మూడవ లక్షణం ఏంటంటే రెండు సమోత్పత్తి రేఖలు ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి ఖండించుకోవు, ఇది మూడవ లక్షణము. నాలుగవ లక్షణం ఏంటంటే సమోత్పత్తి రేఖ ఎప్పుడు కూడా మూల బిందువుకు కుంభాకారంలో ఉంటుంది. ఇట్ ఇస్ ఏ కాన్వెక్స్ టు ది ఆర్జిన్ అంటారు. సో మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. సో దీన్ని కూడా మనం గమనించవచ్చు. సో మొదటి లక్షణం చూసుకున్నట్లయితే సమోత్పత్తి రేఖ ప్రతికూల వాలను కలిగి ఉంటుంది. మనం ఇక్కడ గ్రాఫ్ లో చూడొచ్చు, ప్రతికూల వాలి అంటే పైనుంచి కిందికి వాలి ఉంటుంది, మూల స్థానానికి కుంభాకారంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాలి. సో పైనుంచి కిందికి వాలి ఉంటుంది అంటే ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది అన్నట్టు, క్షీణిస్తూ ఉంటుంది. అంటే ఒక వస్తువును నువ్వు వదులుకొని ఇంకో వస్తువును మాత్రమే పెంచుతూ పోతూ ఉంటే, అంటే నువ్వు శ్రామికులను వదులుకొని కేవలం మూలధనం ద్వారా మాత్రమే ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది. దాన్నే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది అన్నట్టు. సో ఇది ఒక లక్షణం, సమోత్పత్తి రేఖ ప్రతికూల వాలను కలిగి ఉంటుంది అనేది ఒక లక్షణం. రెండవ లక్షణాన్ని చూసుకున్నట్లయితే అధిక సమోత్పత్తి రేఖ అధిక అవుట్పుట్ ను, అంటే అధిక ఉత్పత్తిని ఇస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, మనం గ్రాఫ్ లో మీరు చూసుకున్నట్లయితే రెండు ఉత్పత్తి రేఖలు ఉన్నాయి, ఇక్కడ P1 P2 అనేది. సో P1 అనేది 100 యూనిట్లను, P2 అనేది 200 యూనిట్లను ఉత్పత్తి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ P3 ఉంటే ఇది 300 యూనిట్లు 400 యూనిట్లు ఉత్పత్తి ఇస్తుంది. ఏదైతే అధిక స్థాయిలో ఉంటుందో ఆ అధిక ఉత్పత్తిని ఇస్తుంది. అంటే అధిక స్థాయిలో ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఎప్పుడు కూడా అధిక ఉత్పత్తిని ఇస్తుందనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మూడవ లక్షణం మీరు చూసినట్లయితే రెండు సమోత్పత్తి రేఖలు ఒక్కటి దానికి ఒకటి ఎప్పుడు కూడా తాకవు. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, అంటే ఇక్కడ మనం ఒకదానికి ఒకటి తాకుతే ఏమవుతుందంటే ఈ రెండు కూడా సమానమైనటువంటి ఉత్పత్తిని ఇస్తుంది. అంటే పైన ఉన్నది కింద ఉన్న ఉత్పత్తి రేఖలు ఏవైతే సమోత్పత్తి రేఖలు అయితే ఏవైనాయో ఒకదానికి ఒకటి తాకితే ఏమవుతుందంటే ఆ తాకిన పాయింట్ దగ్గర, పాయింట్ ఏ దగ్గర ఇక్కడ మనం చూస్తే అవి సేమ్ లెవెల్ ఆఫ్ ఉత్పత్తిని, అంటే సమానమైనటువంటి ఉత్పత్తిని ఇస్తుంది. మనకి సమోత్పత్తి రేఖల లక్షణాల్లో ముఖ్యమైన లక్షణం ఏంది, సమోత్పత్తి రేఖ పైన ఉన్న ఉత్పత్తి రేఖ ఎప్పుడు కూడా కింద ఉన్న దానికంటే ఎక్కువ ఉత్పత్తిని ఇస్తుంది. కానీ ఒకవేళ సమోత్పత్తి రేఖ ఒకదానికి ఒకటి ఖండించుకుంటే ఏమవుతుందంటే ఆ ఖండించుకున్న పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ఆ తాకిన పాయింట్ దగ్గర రెండు కూడా సమానమైనటువంటి ఉత్పత్తిని ఇస్తాయి. ఇక్కడ పాయింట్ ఏ దగ్గర మనకు సమానమైన ఉత్పత్తిని ఇస్తుంది. ఇది సమోత్పత్తి రేఖల లక్షణాలకు వ్యతిరేకం. అందువలనే మనము గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సమోత్పత్తి రేఖలు ఒకదానికి ఒకటి తాకవు. ఇది మూడవ లక్షణం. నాలుగవ లక్షణం ఏంటంటే సమోత్పత్తి రేఖ మూలానికి కుంభాకారంగా ఉంటుంది. అంటే మనము అది ఎక్కడైతే ఆ వాలు ఉంటుందో ఆ వాలు కిందికి వాలుతున్నప్పుడు ఆ మూల స్థానానికి పాయింట్ 0 దగ్గర, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో మనము ఎల్ షేప్ లో ఉన్న మూల దగ్గర మూల బిందువుకి ఇది కుంభాకారంలో ఉంటుంది, కాన్వెక్స్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ డిక్లైన్ అవుతుంది. అంటే మనము అదనంగా వేరే ఒక వస్తువుని అదనంగా ఉపయోగిస్తున్న కొలది వేరే వస్తువును అంటే ఒక ఉత్పత్తి కారకాన్ని అదనంగా ఉపయోగిస్తూ వేరే ఉత్పత్తి కారకాన్ని తగ్గిస్తూ పోతే ఆ ఉత్పత్తి అనేది తగ్గుతూ ఒక స్థాయి తర్వాత ఉత్పత్తి అనేది క్షీణిస్తుందని తెలుపుతుంది. అందువల్లనే ఇది మూల స్థానానికి కుంభాకారంగా ఉంటుంది. ఈ 4 లక్షణాలు. ఫస్ట్ లక్షణం ఏంటి, సమోత్పత్తి రేఖ ప్రతికూల వాలను కలిగి ఉంటుంది. రెండవ లక్షణము సమోత్పత్తి రేఖ ఒకదానికి ఒకటి ఖండించుకోవు. మూడవ లక్షణము అధిక సమోత్పత్తి రేఖ అనేది అధిక ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది. నాలుగవ లక్షణం ఏంటంటే సమోత్పత్తి రేఖ మూలానికి కుంభాకారంగా ఉంటుంది. ఈ 4 లక్షణాలను మనము దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇది అయిన తర్వాత మనం ఇంకా గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక ఉత్పత్తిదారుడు ఏ స్థాయిలో, అంటే ఏ రేంజ్, ఎక్కడ ఉత్పత్తిని కొనసాగించాలా. సో మనకి ఇక్కడ సమోత్పత్తి రేఖలు ఉన్నాయి. ఆ సమోత్పత్తి రేఖల్లో వివిధ బిందువులు అనేవి వివిధ కాంబినేషన్, అంటే వివిధ కలయికలు, శ్రమ మూలధనం యొక్క కలయికలను చూపిస్తాయి.
సో ఎవ్రీ పాయింట్ షోస్ డిఫరెంట్ కాంబినేషన్, అంటే ప్రతి బిందువు కూడా వేరే వేరే కలయికలను, వేరే వేరే శ్రమ, వేరే స్థాయిలో మూలధనాన్ని చూపిస్తుంది. ఒక ఉత్పత్తిదారుడు ఏ స్థాయిలో ఉత్పత్తిని కొనసాగించాలా, అంటే ఏ రేంజ్ లో, అంటే ఎక్కడ ఉత్పత్తిని కొనసాగించాలా, వాటిని తెలిపేదనే రిడ్జ్ లైన్స్ అంటారు. ఈ రిడ్జ్ లైన్స్ లో రెండు ఉంటాయి, ఒకటి అప్పర్ రిడ్జ్ లైన్, రెండోది లోయర్ రిడ్జ్ లైన్. సో ఈ అప్పర్ రిడ్జ్ లైన్ మనకు ఇక్కడ మనము గమనించినట్లయితే, మనం ఐసోకాన్ P3 ని చూసుకున్నట్లయితే అప్పర్ రిడ్జ్ లైన్ AB అని చూపిస్తుంది. సో అప్పర్ అనేది A. సో ఇక్కడ మనం ఏమవుతుందంటే, మనం ఎక్కువ క్యాపిటల్ ఉపయోగించి తక్కువ శ్రమను ఉపయోగించి తక్కువ లేబర్ని, అంటే తక్కువ శ్రమని ఉపయోగించడం జరుగుతుంది ఉత్పత్తి ప్రక్రియ. సో ఇక్కడ పాయింట్ ఏ దగ్గర ఏమవుతుందంటే, ఎక్కువ మూలధనాన్ని తక్కువ శ్రామికులను ఉపయోగించడం జరుగుతుంది ఉత్పత్తి ప్రక్రియలో. అదే పాయింట్ బి దగ్గర చూసుకున్నట్లయితే, పాయింట్ బి దగ్గర ఎక్కువ శ్రామికులను తక్కువ క్యాపిటల్ను ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఆప్టిమం కాంబినేషన్ కాదు, ఇది ఉన్నతమైనటువంటి కాంబినేషన్ కాదు. సో అందువలన ఈ రెండు అప్పర్ రిడ్జ్, లోయర్ రిడ్జ్ మధ్యలో ఉన్నటువంటి స్థలం అయితే ఏదైతే ఉందో దాన్ని మనము స్టేజ్ 2 అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. దాన్నే ఆర్థిక ప్రాంతం కూడా అంటారు. సో ఈ రీజన్ ఏదైతే ఉందో, అప్పర్ రిడ్జ్ కు లోయర్ రిడ్జ్ కు మధ్య ఉన్నటువంటి రీజన్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఆర్థిక ప్రాంతము అంటారు. ఈ ఆర్థిక ప్రాంతం మధ్యలో ప్రాంతం మాత్రమే మనకు సరైన స్థాయిలో శ్రమను, మూలధనాన్ని ఉపయోగించడం జరుగుతున్నది. దాన్నే మనం ఆర్థిక ప్రాంతం అంటాం. ఈ ఆర్థిక ప్రాంతంలోనే హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు తమ ఉత్పత్తిని కొనసాగించడం జరుగుతుంది. సో దీన్నే మనం ఆర్థిక ప్రాంతం అంటాం. మనము దీన్ని స్టేజ్ 2 ప్రొడక్షన్ అని కూడా అంటారు. రెండవ దశ, ఉత్పత్తి ప్రక్రియలో రెండవ దశ. ఈ రెండవ దశ అనేది అప్పర్ రిడ్జ్ లైన్, లోయర్ రిడ్జ్ లైన్ మధ్యలో కొనసాగడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ కారకాల కలయిక ఒక వినియోగదారుని సమతుల్యం ఎట్లా నిర్ణయించబడుతుంది అంటే, మనము ఈ సమోత్పత్తి రేఖలను ఉపయోగించి వినియోగదారుని యొక్క సమతుల్యం ఎట్లా చూడవచ్చు. సో ముఖ్యంగా ఈ ఉత్పత్తి కారకాల కలయికను మరియు ఉత్పత్తిదారుల యొక్క సమతుల్యం అనేది మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాల ధరలు మరియు సమోత్పత్తి రేఖ యొక్క వాలు. రెండవది అంటే ఇచ్చిన ధరకు గరిష్ట ఉత్పత్తిని సాధించడం. మూడవది ఏంటంటే ఉత్పత్తి ఇచ్చిన స్థాయికి ఖర్చులు తగ్గ. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం గమనించాలి, ఉత్పత్తి కారకాల యొక్క ఉత్పత్తిదారుల యొక్క సమతుల్యం ఎప్పుడు అంటే మనం సమోత్పత్తి రేఖలను ఉపయోగించి ఉత్పత్తిదారుల యొక్క సమతుల్యాన్ని ఎట్లా చూడవచ్చు అంటే, ముఖ్యంగా ఉత్పత్తి కారకాల ధరలు మరియు సమోత్పత్తి రేఖ యొక్క వాలును, అంటే ఆ రేఖ యొక్క వాలును మనకు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మనము ఉత్పత్తిదారుల యొక్క సమతుల్యాన్ని మనము గమనించవచ్చు. సో అంటే ఈ రెండు అంశాలు ఉన్నప్పుడు మాత్రమే మనము సమతుల్యాన్ని అంచనా వేయడానికి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకు రెండు అంశాలు ఉత్పన్నమవుతాయి. ఒకటి, ఇచ్చిన ధర వద్ద ఉత్పత్తిని ఎట్లా గరిష్టం చేయాలా, ఒకవేళ ఉత్పత్తి స్థాయి ఇస్తే, ఒకవేళ ఇంత ఉత్పత్తి చేయాలనే స్థాయి ఇస్తే ఖర్చును తగ్గించి ఎట్లా సమతుల్యాన్ని సాధించాలా. మొదటి దాంట్లో ఏంటంటే ధర ఇవ్వడం జరుగుతుంది, ఉత్పత్తిని గరిష్ట ఇచ్చిన ధరలకు, అంటే ఉత్పత్తి కారకాల యొక్క ధర ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన ఉత్పత్తి కారకాల యొక్క ధరకు, అంటే మూలధనం ఎంత, శ్రామికులు ఎంత, వాటి యొక్క ధరలు ఎన్ని అనేది మనకు ముందుగానే ఇవ్వబడుతుంది. ఆ ఇచ్చిన ధరలకు ఉత్పత్తిని గరిష్టం చేయడం ఎలా అనేది ఒకటైతే, రెండవది ఉత్పత్తి ముందే ఇవ్వబడుతుంది. ఆ ఇచ్చిన ఉత్పత్తి స్థాయికి ఖర్చును తగ్గించడం ఎలా అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇచ్చిన ధరకు, ఒకవేళ ఆల్రెడీ ఇచ్చిన ధరకు ఉత్పత్తిని గరిష్టం చేయడం ఎలా అని. సో ఇక్కడ గమనిస్తే KL అనే రేఖ, మనము ఆ రేఖను చూడవచ్చు. అది X యాక్సిస్ కు Y యాక్సిస్ కు టచ్ అయి ఉంటుంది. సో ఈ రేఖను మనము ఉత్పత్తిదారుని యొక్క బడ్జెట్ లైన్ అంటాం. ఇక్కడ KL అనేది ఉత్పత్తిదారుని యొక్క బడ్జెట్ లైన్. సో అతనికి ఇచ్చినటువంటి బడ్జెట్ లో మనము ఉత్పత్తిని గరిష్టం చేయాలి, అంటే అత్యధిక ఉత్పత్తిని సాధించాలి. ఆల్రెడీ KL అనే బడ్జెట్ ఇచ్చింది, అంటే మనకు ఉత్పత్తిదారుని యొక్క వ్యాయం ఆల్రెడీ మనకు నిర్ణయించబడ్డది KL అని. సో ఈ ఇచ్చినటువంటి ధరకు మనము సమోత్పత్తి రేఖలను ఉపయోగించి ఉత్పత్తిని గరిష్టం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము P1 అనే సమోత్పత్తి రేఖను చూసినట్లయితే, ఇక్కడ ఇది రెండు స్థాయిల వద్ద కనిపించడం జరిగింది. ఒకటి R అండ్ T.
సో ఇక్కడ కూడా మనము ఇచ్చిన ధరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎట్ పాయింట్ టీ దగ్గర కూడా ఎట్ పాయింట్ ఆర్ దగ్గర కూడా మనం ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే ఉత్పత్తి రేఖ ఆ ఉత్పత్తి P1 రేఖ పైన ఉన్నటువంటి అన్ని బిందువులు సమానమైన ఈ ఉత్పత్తి ధరకు కింద పైన లేవు, అన్ని కూడా కొన్ని కింద ఉన్నాయి. అంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటే ఉన్నతంగా మనము ఉత్పత్తి అంటే మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ ఉపయోగించుకోవడం కుదరడం లేదు. సో దానికంటే ఎక్కువ కూడా మనం ఉత్పత్తిని కొనసాగించవచ్చు. అంటే టీ వద్ద కూడా చేయొచ్చు, దానికంటే టీ కంటే ఎక్కువ కూడా ఉత్పత్తిని సాధించవచ్చు. ఇక్కడ మన P2ను గమనించినట్లయితే ఐసోకాన్ P అంటే సమోత్పత్తి రేఖ P2ను గమనించినట్లయితే ఇక్కడ S వద్ద ఉత్పత్తి బడ్జెట్ లైన్కు అది ఖండిస్తూ ఉన్నది, తాకుతూ వెళ్తున్నది. ఆ పాయింట్ S అనేది మనకి ఇక్కడ వినియోగదారునికి ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తిని గరిష్టం చేసే పాయింట్ అని అంటారు. ఇక్కడ ఏంటంటే మార్జినల్ MRTS మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ మరియు మూలధనము ఈక్వల్ టు మనము దానికి ధర చెల్లించే ధర లేబర్ కు వేజ్ బై ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ది వాళ్ళు ఉత్పత్తి చేసినట్టు మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ లేబర్ బై మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటల్. కే అంటే క్యాపిటల్. ఇక్కడ మార్జినల్ మనకు శ్రామికుల యొక్క ఉపాంత ఉత్పత్తి బై శ్రామికుని యొక్క క్యాపిటల్ యొక్క ఉపాంత ఉత్పత్తి అనేది వాటి ధరలు ఏంది W బై ఆర్ కు ఈక్వల్ అయినది. అదేవిధంగా మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ కూడా ఈక్వల్ అవ్వాల్సి ఉంటుంది. MRTS విల్ బి ఈక్వల్ టు ది W బై ఆర్ ఈక్వల్ టు P MP బై L బై MP బై K. సో ఇక్కడ MPL అంటే మార్జినల్ ఉపాంత ఉత్పత్తి శ్రామికుల యొక్క ఉపాంత ఉత్పత్తి, MPK అంటే క్యాపిటల్ మూలధనం యొక్క ఉపాంత ఉత్పత్తి. ఇవి రెండు కూడా వాటి ధరలకు సమానమై మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ కి ఈక్వల్ అయినప్పుడు దాన్ని మనము గరిష్ట ఉత్పత్తి లేదా సమతుల్య స్థితి అంటాం. ఆ సమతుల్య స్థితి అనేది మనకు సమోత్పత్తి రేఖ P2 వద్ద S అనే పాయింట్ దగ్గర మనకు ఇది కనిపించడం జరుగుతున్నది. టీ దగ్గర కానీ ఆర్ దగ్గర కానీ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది ఈక్వల్ కాదు దాని యొక్క ప్రైస్ కు లేబర్ కి. ఎందుకంటే ఇక్కడ టీ పాయింట్ దగ్గర ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ క్యాపిటల్ ని తక్కువ లేబర్ ని, ఆర్ దగ్గర ఉత్పత్తిని కొనసాగించాలంటే ఎక్కువ లేబర్ ని తక్కువ క్యాపిటల్ ని ఉపయోగించడానికి అవసరం అవుతుంది. కానీ పాయింట్ ఎస్ దగ్గర ఇక్కడ క్యాపిటల్ ని లేబర్ ని సమాన నిష్పత్తిలో ఉపయోగించడం జరుగుతుంది. అక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఈక్వల్ టు 1 అవుతుంది. అక్కడ వేజెస్ ఆఫ్ ది క్యాపిటల్ అండ్ లేబర్ అంటే మూలధనము శ్రామికుల యొక్క ధరలు కూడా సమానం అవుతాయి. అక్కడ ఉత్పత్తి అంటే ఒక లేబర్ ఒక ఉపాంత ఉత్పత్తి, ఒక మూలధనం యొక్క ఉపాంత ఉత్పత్తి కూడా వాటి యొక్క ధరలకు సమానంగా అవుతాయి. దాన్ని మనము ఆ పాయింట్ ను మనము ఉత్పత్తి గరిష్ట స్థాయి అంటారు. దాన్ని మనము సమతుల్య స్థితి, ఉత్పత్తిదారుల యొక్క సమతుల్య స్థితి అంటారు. సో దాన్ని MRTS ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ MRTS K అంటే L అంటే లేబర్, K అంటే క్యాపిటల్ శ్రమ మూలధనం ఈక్వల్ టు W బై ఆర్. W అంటే ఇక్కడ వేతనము, ఆర్ అంటే వడ్డీ రేటు ఈక్వల్ టు ది MPL అంటే మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ లేబర్ ఉపాంత ఉత్పత్తి, లేబర్ యొక్క ఉపాంత ఉత్పత్తి బై MP బై K అంటే క్యాపిటల్ యొక్క ఉపాంత ఉత్పత్తి, మూలధనం యొక్క ఉపాంత ఉత్పత్తి. మనం ఆల్రెడీ ఉపాంత ఉత్పత్తి అంటే మనం ఏందో మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన స్థాయికి ఖర్చును ఎట్లా తగ్గించడం. సో ఉత్పత్తి ఆల్రెడీ ఇవ్వబడ్డది. సో బడ్జెట్ అనేది తగ్గొచ్చు పెరగవచ్చు, కానీ ఇంతే ఉత్పత్తి చేయాలనేది ఇవ్వబడ్డది. అప్పుడు నువ్వు ఖర్చును తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ K1 K2 K3 K1L1 K2L2 K3L3 అనేవి ఇక్కడ బడ్జెట్ లైన్, ఉత్పత్తిదారుని యొక్క బడ్జెట్ లైన్. సో ఈ బడ్జెట్ లైన్లను ఆల్రెడీ మనకు ఉత్పత్తిని ఇవ్వడం జరిగింది. ఆ స్థాయి ఉత్పత్తిలో వివిధ బడ్జెట్లను నువ్వు ఉపయోగించవచ్చు. అదే స్థాయి ఉత్పత్తికి నువ్వు K3L3 అనే బడ్జెట్ లైన్ ఉపయోగించండి. బడ్జెట్ ఉపయోగించి F వద్ద G వద్ద కూడా నువ్వు ఉత్పత్తిని సాధించవచ్చు. కానీ దానివల్ల నీకు అధిక ఖర్చు అనేది జరుగుతున్నది. దానికంటే తక్కువ ఉత్పత్తిని, తక్కువ ఖర్చును ఉపయోగించి కూడా నువ్వు సమతుల్యాన్ని సాధించవచ్చు. ఇక్కడ పాయింట్ ఈ వద్ద చూసుకున్నట్లయితే K2L2 పాయింట్ ఈ వద్ద ఉత్పత్తి స్థాయిని తక్కువ ధరకు సాధించారు. సమతుల్య ఉత్పత్తి స్థాయిని తక్కువ ధరకు సాధించడం జరిగింది. దాన్ని పాయింట్ ఈ అనడం జరుగుతున్నది. ఇక్కడ క్యాపిటల్ B
లేబర్ ఏ కాంబినేషన్ తోటి ఈ ఈ అనే ఉత్పత్తిని సాధించవచ్చు. దాన్ని నువ్వు ఈ పాయింట్ నువ్వు వినియోగదారుల యొక్క సమతుల్య స్థితి అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కాన్సెప్ట్ ముఖ్యంగా మనము ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే విస్తరణ మార్గము. విస్తరణ మార్గము అంటే ఏమిటి? సో ఇది ముఖ్యంగా మనం రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి దీర్ఘకాలంలో సరైన విస్తరణ మార్గము, స్వల్పకాలంలో సరైన విస్తరణ మార్గం. సో ఈ రెండు రకాలుగా చూడవచ్చు. దీర్ఘకాలంలో కూడా మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లీనియర్ విస్తరణ మార్గము, నాన్ లీనియర్ విస్తరణ మార్గం అనేవి రెండు రకాలుగా ఉంటాయి. సో దీర్ఘకాలంలో సరైన విస్తరణ మార్గం ఏంటంటే ఒకవేళ మనం ఉపయోగించేటువంటి ఉత్పత్తి కారకాలు హోమోజీనియస్ కాకపోతే అంటే సజాతీయమైనటువంటి సంబంధం అంటే ఈక్వల్ టు 1 కాకపోతే మనకు ఈ దీర్ఘకాలమైనటువంటి విస్తరణ మార్గము స్ట్రేట్ లైన్ రాకుండా కొంచెం వంపులు తిరిగి రావడం జరుగుతుంది. మనం ఈ ఎక్స్పాన్షన్ పాత్ విస్తరణ మార్గము అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వివిధ బడ్జెట్ల వద్ద ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితిని ఖండించే రేఖను మనము విస్తరణ మార్గం అంటాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు P1, P2, P3 బడ్జెట్ లైన్ K1 L1, K2 L2, K3 L3 అనే బడ్జెట్ లైన్ల వద్ద మనకి ABC అనే ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి ఉన్నది. ఈ సమతుల్య బిందువులన్నింటినీ ఖండించుకుంటూ పోయే రేఖను మనము విస్తరణ మార్గము లేదా ఎక్స్పాన్షన్ పాత్ అని అనడం జరుగుతుంది. సో దీర్ఘకాలంలో దీన్ని రెండు రకాలుగా, ఒకటి లీనియర్, రెండవది నాన్ లీనియర్ విస్తరణ మార్గాలుగా చూడవచ్చు. ఒకవేళ నాన్ లీనియర్ అయినట్లయితే విస్తరణ మార్గం అనేది నాన్ లీనియర్ అయినట్లయితే అది మూల బిందువు నుంచి స్ట్రేట్ లైన్ కాకుండా వంపులు తిరిగి ఉండడం జరుగుతుంది. సో మనం విస్తరణ మార్గం అంటే ఏంటో ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. విస్తరణ మార్గం అంటే ఏంటంటే వినియోగదారుని సమతుల్య బిందువులను ఖండించుకుంటూ పోయే దారిని మార్గాన్ని మనము విస్తరణ మార్గము అంటాము. ఇక్కడ ABC అనేవి ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి బిందువులు, ABC అనేవి వినియోగదారుని యొక్క సమతుల్య బిందువులు. సో ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య బిందువు. సో ఈ ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య బిందువులను ఖండించుకుంటూ పోయేటువంటి బిందువు అయితే ఏదైతుందో, ఆ రేఖ అయితే ఏదైతుందో ఆ రేఖను మనం విస్తరణ మార్గ రేఖ ఎక్స్పాన్షన్ పాత్ అనడం జరుగుతుంది. సో ఇది దీర్ఘకాలంలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ లీనియర్, ఒకటి రెండవది లీనియర్. నాన్ లీనియర్ అంటే ఇది వంపులు తిరిగి ఉంటుంది. రెండవది లీనియర్ ఎక్స్పాన్షన్ పాత్ అంటే మనకి ఇక్కడ హోమోజినస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉన్నప్పుడు అంటే మనము ఉత్పత్తి కారకాలు అంటే క్యాపిటల్ లేబర్ అనేవి హోమోజినస్ ప్రొడక్షన్ ఫంక్షన్ లో భాగమైనప్పుడు, సజాతమైనటువంటి ఉత్పత్తి ఫలంలో భాగమైనప్పుడు ఆ ఎక్స్పాన్షన్ పాత్ అనేది స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. మనం ఎక్స్పాన్షన్ పాత్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎక్స్పాన్షన్ పాత్ అంటే ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య బిందువులను ఖండించే రేఖను మనము ఎక్స్పాన్షన్ పాత్ లేదా విస్తరణ మార్గం అంటాము. ఇది రెండు రకాలు, ఒకటి లీనియర్, రెండవది నాన్ లీనియర్. ఇది దీర్ఘకాలంలో లీనియర్, నాన్ లీనియర్. సో దీర్ఘకాలంలో నాన్ లీనియర్ అంటే అది హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే సజాతీయ ఉత్పత్తి ఫలానికి సంబంధించింది కాదు. ఒకవేళ సజాతీయ ఉత్పత్తి ఫలమైనట్లయితే అది స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. ఆర్జిన్ అంటే మన మూల బిందువు నుంచి పైకి వాలి స్ట్రెయిట్ లైన్ గా ఉంటుంది. సో ఇక్కడ మనము రెండవది గమనించవచ్చు. సో స్వల్పకాలంలో మనం చూసుకున్నట్లయితే మనం దీర్ఘకాలానికి సంబంధించి మనకు ఆల్రెడీ తెలుసు. దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చవచ్చు. ఉత్పత్తికి సంబంధించినటువంటి శ్రమను కానీ, మూలధనాన్ని కానీ, తర్వాత భూమిని కానీ, వ్యవస్థాపకుని కానీ అన్నిట్లో మార్పులు చేయడానికి దీర్ఘకాలంలో అవకాశం ఉంటుంది. అందువల్లనే ఆ విస్తరణ మార్గ రేఖ పైకి ఉంటుంది. స్వల్పకాలంలో విస్తరణ మార్గ రేఖ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ కు సమాంతరంగా ఉంటుంది. స్వల్పకాలంలో ఎందుకు సమాంతరంగా ఉంటుంది అంటే స్వల్పకాలంలో క్యాపిటల్ అనేది స్థిరంగా, మూలధనం అనేది స్థిరంగా ఉండి ఓన్లీ శ్రామికులను మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ అన్ని వేరియబుల్స్ అంటే అన్ని ఉత్పత్తి కారకాలను స్వల్పకాలంలో మార్చడానికి అవకాశం ఉన్నది కాబట్టి, ఓన్లీ ఒకటే ఉత్పత్తి కారకాన్ని స్వల్పకాలంలో మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి స్వల్పకాలంలో ఈ విస్తరణ మార్గం అనేది ఎక్స్ యాక్సిస్ ఎక్స్ అంశానికి సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఈఎఫ్జి అనేది ఇక్కడ మనం ఓన్లీ శ్రామికులు అంటే ఒకవేళ నువ్వు స్వల్పకాలంలో ఉత్పత్తిని పెంచాలనుకుంటే ఓన్లీ శ్రామికుల సంఖ్యలో మాత్రమే మార్పు చేసి నువ్వు పెంచడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఏబి లైన్ అనేది మనకు ఏర్పడుతుంది స్వల్పకాలంలో. ఇది విస్తరణ మార్గానికి సంబంధించి స్వల్పకాలంలో విశ్లేషణ. సో ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాల్లో ముఖ్యంగా ఒకసారి మనం రివిజన్ చేసినట్లయితే
సో రెండు కారకాలకు సంబంధించిన ఉత్పత్తిని మనము చర్చించుకున్నాం. ఇప్పుడు మనం రివిజన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఉత్పత్తి ఫలం అంటే ఏంది? ఉత్పత్తి ఫలం అంటే ఉత్పత్తి కారకాల మధ్య సాంకేతికమైన సంబంధాన్ని సూచిస్తే దాన్ని ఉత్పత్తి ఫలం అంటాము. దీన్ని సాంకేతికంగా Q ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ KL అంటాము. K అంటే మూలధనము, L అంటే శ్రమ. దీన్ని Q ఈక్వల్ టు KL K అంటే L అంటే శ్రమ, K అంటే మూలధనము. సో మళ్ళా ముఖ్యంగా సమోత్పత్తి రేఖ అనేది ఇది రెండు ఉత్పత్తి కారకాల యొక్క కలయిక. ఈ రెండు ఉత్పత్తి కారకాల కలయిక ఉత్పత్తిదారునికి సమానమైనటువంటి ఉత్పత్తి స్థాయిని ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం సమోత్పత్తి రేఖ అంటాము. ఇక్కడ మనం గమనించవచ్చు టేబుల్, ఈ ఉత్తమైన టేబుల్లో మనం వివిధ రకాలైనటువంటి లేబరు మరియు మూలధనం యొక్క కాంబినేషన్ ఉపయోగించి ఉత్పత్తి కొనసాగించడం జరిగింది. సో ఇక్కడ ఏ కాంబినేషన్, ఏ కలయికను ఉపయోగించిన, 7 2ను ఉపయోగించిన, 4 4ను ఉపయోగించిన, 6 3ను ఉపయోగించిన మనకు సమానమైనటువంటి ఉత్పత్తి రావడం జరుగుతుంది. ఈ అన్ని కలయికలతో 100 యూనిట్ల Xను ఉత్పత్తి చేయవచ్చు, X వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. దీన్నే మనము గ్రాఫ్ రూపంలో చూసినట్లయితే ఈ విధంగా మనము గమనించవచ్చు. ABC అనేవి కలయికలు, శ్రమ మరియు మూలధనం యొక్క కలయికలు. ఈ మూడు కలయికలను ఉపయోగించి మనము 100 యూనిట్ల X వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. ముఖ్యంగా సమోత్పత్తి రేఖలు రకాలు చూసుకున్నట్లయితే 3 రకాలుగా ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఒకటి కుంభాకార సమోత్పత్తి రేఖ, రెండవది లీనియర్ సమోత్పత్తి రేఖ, మూడవది ఇన్పుట్ అవుట్పుట్ సమోత్పత్తి రేఖ. సో కుంభాకార సమోత్పత్తి రేఖ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాఫ్ లో కుంభాకార సమోత్పత్తి రేఖ మూల బిందుకు కుంభాకారంగా ఉండి కిందికి వాలి ఉంటుంది. ఇది కిందికి ఎందుకు వాలి ఉంటుందంటే ఇది మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది తగ్గుతూ పోతుంది. అంటే ఉత్పత్తిని పెంచుతున్న కొలది ఒక ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించి వేరే ఉత్పత్తి కారకాన్ని తగ్గిస్తూ ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోయిన కొలది దాని ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి ఒక స్థాయి తగ్గించిన తర్వాత అది తగ్గుతూ ఉంటుంది. అందువలనే ఇది కిందికి వాలి కుంభాకారానికి మూల బిందువు కుంభాకారంగా ఉంటుంది. ఇది మొదటి రకమైనటువంటి సమోత్పత్తి రేఖ. రెండవది లీనియర్ సమోత్పత్తి రేఖ. లీనియర్ సమోత్పత్తి రేఖను మనము ఎప్పుడైతే ఉత్పత్తి కారకాలు పరిపూర్ణ ప్రత్యామ్నాయాలు అయినట్లయితే దాన్ని మనం లీనియర్ సమోత్పత్తి రేఖను గమనించవచ్చు. ఇక్కడ మనము లేబర్ అండ్ క్యాపిటల్, మూలధనం మరియు శ్రమ అనేవి పరిపూర్ణ ప్రత్యామ్నాయాలైనప్పుడు మనకు లీనియర్ సమోత్పత్తి రేఖ ఏర్పడడం జరుగుతుంది. మూడో రకమైనటువంటి ఇన్పుట్ అవుట్పుట్ సమోత్పత్తి రేఖ ఏంటంటే ఇది ఎల్ షేప్ అవుట్పుట్ సమోత్పత్తి రేఖ. ఈ ఎల్ షేప్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రెండు ఉత్పత్తి కారకాలు శ్రమ మరియు మూలధనం అనేవి పరిపూర్ణ పరిపారకాలు అయితే అప్పుడు అంటే పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అయినప్పుడు మనకి ఎల్ షేప్ అనే సమోత్పత్తి రేఖ ఏర్పడుతుంది. ఒకవేళ మనకి అది ఎల్ షేప్ లో ఉన్నట్లయితే మనము ఆ రెండు ఉత్పత్తి కారకాలు అనేవి శ్రమ మరియు మూలధనం అనేవి ఒకదానికి బట్టి పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అని మనము దృష్టిలో పెట్టుకోవాలి. నాలుగో అంశం మనం చర్చించుకున్న అంశం ఏంటంటే సమోత్పత్తి రేఖ పటం అంటే ఏంటి. సో సమోత్పత్తి రేఖ ఒకటి కంటే ఎక్కువ సమోత్పత్తి రేఖలను ఒక గ్రాఫ్ రూపంలో చూపించినట్లయితే దాన్ని సమోత్పత్తి రేఖా పటం అంటాం. ఇక్కడ 4 రేఖ పటాలను 4 సమోత్పత్తి రేఖలను మనం గమనించవచ్చు. P4, P3, P2, P1. సో ఈ అన్నిటి యొక్క కలయికను చూపించినట్లయితే దాన్ని సమోత్పత్తి రేఖా పటము అంటాము. మనం ఈ పటంలో మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఒకే దగ్గర చూపించినప్పుడు మనకు అధిక స్థాయిలో ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఎప్పుడు కూడా అధిక ఉత్పత్తిని ఇస్తుంది. ఇక్కడ మనకు P1 అనేది 100 యూనిట్స్ ఇస్తే P2 అనేది 200 యూనిట్స్, P3 అనేది 300 యూనిట్స్, P4 అనేది 400 యూనిట్స్. అంటే అధిక స్థాయిలో ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఎప్పుడు మనకు అధిక ఉత్పత్తిని ఇస్తుందని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ సమోత్పత్తి రేఖ ముఖ్యంగా 4 ప్రమేయాల మీద ఆధారపడి ఉన్నది. ఒకటి ఈ సమోత్పత్తి రేఖ 4 ప్రమేయాలను ఊహించడం జరుగుతుంది. ఫస్ట్ ప్రమేయం ఏంటంటే ఈ సమోత్పత్తి రేఖ 2 కారకాలు మాత్రమే ఉంటాయని భావించడం జరిగింది. ఇంకోటి ఉత్పత్తి కారకాలు అనేవి చిన్న చిన్న యూనిట్లుగా విభజించవచ్చు అనేది ఇది ప్రమేయంగా భావించడం జరిగింది. మూడో ప్రమేయం ఏంటంటే సాంకేతిక పరిస్థితులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అంటే ఆల్రెడీ ఇవ్వబడతాయి, సాంకేతిక పరిస్థితులు మార్చడం సాధ్యం కాదనేది ఒక ప్రమేయం. నాలుగవ ప్రమేయం, లాస్ట్ ప్రమేయం ఏంటంటే ఉత్పత్తి రేఖ ఇచ్చినటువంటి సాంకేతిక పరిమితుల దృష్ట్యా మనకి ఇచ్చినటువంటి ఉత్పత్తి కారకాలను ఉన్నత మార్గంలో ఉపయోగించడం జరుగుతుంది అనేది సమోత్పత్తి రేఖ యొక్క 4వ ఊహ. సో సమోత్పత్తి రేఖ యొక్క లక్షణాలు లేదా గుణాలు చూసుకున్నట్లయితే సమోత్పత్తి రేఖ ప్రతికూలమైనటువంటి వాల్యూమ్ కలిగి ఉంటుంది. ఇది
అధిక సమోత్పత్తి రేఖ అధిక ఉత్పత్తిని సూచిస్తుంది. మూడవది రెండు సమోత్పత్తి రేఖలు ఎప్పుడు కూడా ఒకదానికొకటి తాకవు. నాలుగవది ఏంటంటే సమోత్పత్తి రేఖ మూలస్థానానికి కుంభాకారంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ లక్షణమైనటువంటి ప్రతికూల వాలు చూసినట్లయితే ఈ విధంగా ప్రతికూలంగా కుడి నుంచి ఎడమ కిందికి వాలి ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఒక సమోత్పత్తి రేఖ యొక్క ఫస్ట్ లక్షణం. రెండవది మనం గ్రాఫ్ రూపంలో చూసినట్లయితే ఇక్కడ P1 కంటే P2 ఎక్కువ ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది. అధిక సమోత్పత్తి రేఖ ఇప్పుడు కూడా అధిక ఉత్పత్తిని సూచిస్తుంది. P1 అనేది 100 యూనిట్ ని సూచిస్తే P2 అనేది 200 యూనిట్స్ యొక్క ఉత్పత్తిని సూచిస్తుంది. నాలుగవది ఏంటంటే సమోత్పత్తి రేఖలు ఎప్పుడు కూడా ఒకదానికొకటి తాకవు. సమోత్పత్తి రేఖలు ఒకదానికొకటి తాకడం అనేది జరగదు. ఒకవేళ తాకినట్లయితే పాయింట్ ఏ బిందువు దగ్గర మనం చూసుకున్నాం. ఈ తన పైన ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ కింద ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ సమానమైనటువంటి ఉత్పత్తిని సూచించబడుతుంది. ఇది సమోత్పత్తి రేఖ యొక్క లక్షణాలకు విరుద్ధం. అందువలన సమోత్పత్తి రేఖలు ఎప్పుడు కూడా ఒకదానికొకటి తాకవు అనేది నాలుగవ లక్షణం. ఐదవ లక్షణం నాలుగో లక్షణం చూసుకున్నట్లయితే సమోత్పత్తి రేఖ అనేది మూలస్థానానికి కుంభాకారంగా ఉంటుంది. సమోత్పత్తి రేఖ మూలస్థానానికి కుంభాకారంగా ఉంటుంది. ఎందుకంటే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా డిక్లైన్ అవుతుంది కాబట్టి ఈ సమోత్పత్తి రేఖ ఎప్పుడు కూడా మూలస్థానానికి కుంభాకారంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొక కాన్సెప్ట్ మనం చర్చించుకున్న కాన్సెప్ట్ ఆర్థిక ప్రాంతము మరియు రీడ్స్ లైన్. సో ఇక్కడ మనం రీడ్స్ లైన్లలో ముఖ్యంగా అప్పర్ రీడ్స్ లైన్, లోయర్ రీడ్స్ లైన్ అనే రెండు రీడ్స్ లైన్లను చూడవచ్చు. సో అప్పర్ రీడ్స్ లైన్ల దగ్గర అప్పర్ రీడ్స్ లైన్లో ఎక్కువ క్యాపిటల్ను తక్కువ శ్రమను ఉపయోగించడం, అంటే ఎక్కువ మూలధనాన్ని తక్కువ శ్రామికులను ఉపయోగించడం. లోయర్ రీడ్స్ దగ్గర ఎక్కువ శ్రామికులను తక్కువ మూలధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే అతను ఈ అప్పర్ లోయర్ రిడ్జ్లలో కాకుండా ఆ మధ్య ప్రాంతంలో ఉత్పత్తిని కొనసాగించడం జరుగుతుంది. ఆ మధ్య ప్రాంతాన్ని మనం ఆర్థిక ప్రాంతం అంటాము. ఇదే మనము ఉత్పత్తి దశలో రెండవ దశను లేదా రెండో స్టేజ్ అని కూడా మనం గమనించాలి. సో ఈ రెండు అంటే అప్పర్ రిడ్జ్ లోయర్ రిడ్జ్ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆర్థిక ప్రాంతం అంటాము. ఇక్కడ మాత్రమే హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని కొనసాగించడం అనేది జరుగుతుంది. సో ఉత్పత్తి కారకాల యొక్క కలయిక మరియు ఉత్పత్తిదారు యొక్క సమతుల్యం ఏ విధంగా అంటే ముఖ్యంగా మనం రెండు రకాలుగా గమనించవచ్చు. ఇచ్చే ధరకు ఉత్పత్తిని ఎట్లా గరిష్టం చేయాలి, ఉత్పత్తి ఇస్తే దానికి ఖర్చును ఎట్లా తగ్గించాలనే అంశాలను మనం గమనించవచ్చు. అంటే ఉత్పత్తిదారుడు సమతుల్యం అనేది రెండు రకాలుగా, ఒకటి ఇచ్చిన ధరకు ఉత్పత్తిని గరిష్టం చేసి సమతుల్యాన్ని సాధించవచ్చు. రెండవది ఇచ్చిన ఉత్పత్తి స్థాయిని ఖర్చు తగ్గించి కూడా సమతుల్యాన్ని సాధించవచ్చు. సో ఇచ్చిన ధరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్యాప్ మనం మ్యాప్ లో చూడవచ్చు. ఇచ్చిన బడ్జెట్ లైన్ KL అనేది బడ్జెట్ లైన్, ఉత్పత్తిదారుని యొక్క బడ్జెట్ లైన్. ఆ బడ్జెట్ లైన్ దగ్గర పాయింట్ S దగ్గర ఉత్పత్తిదారుడు సమతుల్య స్థితిలో ఉండడం జరిగింది. ఆ సమతుల్య స్థితి దగ్గర మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ లేబర్ ఈక్వల్ టు ది W/R, అంటే ప్రైస్ ఆఫ్ లేబర్ అండ్ ప్రైస్ ఆఫ్ R అంటే ప్రైస్ ఆఫ్ క్యాపిటల్. W అంటే వేతనం అనేది శ్రామికుని యొక్క ధర, R అనేది వడ్డీ రేట్ అనేది మూలధనం యొక్క ధర, ఈక్వల్ టు ది MPL/MPK. MPL అంటే ఉపాంత ఉత్పత్తి, లేబర్ యొక్క ఉపాంత ఉత్పత్తి. MPK అంటే శ్రామికుని యొక్క ఉపాంత ఉత్పత్తి. ఇవి మూడు కూడా సమానమైనప్పుడు ఉత్పత్తిదారుడు సమతుల్య స్థితికి చేరుతాడు. ఈ సమతుల్య స్థితిని మనం ఈ రేఖాపటంలో S వద్ద గమనించడం జరుగుతుంది. ఇంకొకటి ఉత్పత్తి స్థాయిని ఇచ్చిన ఉత్పత్తి స్థాయి టార్గెట్ ఉత్పత్తి స్థాయి ఇవ్వడం జరుగుతుంది, దానికి ఖర్చు తగ్గించడం వల్ల. సో మనకి ఇక్కడ వేరు బడ్జెట్ లైన్లు ఉన్నాయి. ఆ వేరు బడ్జెట్ లైన్ల దగ్గర మనం పాయింట్ ఈ దగ్గర మనము వినియోగదారుడు ఖర్చును తగ్గించి సమతుల్య స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అంటే ఉత్పత్తిదారుడు వేరు బడ్జెట్ లైన్ల దగ్గర తన ఖర్చును తగ్గించి ఈ పాయింట్ దగ్గర ఉత్పత్తిదారుడు సమతుల్య స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. సో విస్తరణ మార్గాల్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది దీర్ఘకాలంలో సరైన విస్తరణ మార్గం, స్వల్పకాలంలో సరైన విస్తరణ మార్గం. మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. దీర్ఘకాలంలో సరైన విస్తరణ మార్గం అంటే దీర్ఘకాలంలో ఈ ఉత్పత్తి కారకాలైనటువంటి శ్రమ, మూలధనము, భూమి, వ్యవస్థ, ఈ నాలుగు కూడా ఉత్పత్తి కారకాలు. ఈ నాలుగు ఒక కాంబినేషన్ ఉపయోగించి మనము ఉత్పత్తిని సాధించవచ్చు. సో దీర్ఘకాలంలో మనం ఏం చేయొచ్చు అంటే దీర్ఘకాలంలో మనం శ్రామికులను మార్చవచ్చు. దీర్ఘకాలంలో మనం మనకు ఉన్నటువంటి భూమిని పెంచుకోవచ్చు. దీర్ఘకాలంలో మనకు క్యాపిటల్ని సమకూర్చుకోవచ్చు. అలాగే వ్యవస్థాపకుల్లో కూడా సంఖ్యలో కూడా మార్పు రావచ్చు. అంటే దీర్ఘకాలంలో అన్ని అంశాల్లో మనము మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. స్వల్పకాలంలో మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లు స్వల్పకాలంలో అన్ని అంశాల్లో మనం మార్పు చేయడానికి
వీలు ఉండాలి. ఓన్లీ స్వల్పకాలంలో ఒకటే ఒక అంటే ఒకటే ఒక ఇన్పుట్ ని లేదా ఉత్పత్తి కారకాన్ని మనం మార్చడం అనేది జరుగుతుంది. అది దీర్ఘకాలానికి స్వల్పకాలానికి మధ్య తేడా. సో విస్తరణ మార్గం అంటే ఏంటంటే, విస్తరణ మార్గం అనేది ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య బిందువులను ఖండించుకుంటూ పోయే రేఖ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మనము విస్తరణ మార్గ రేఖ, దాన్ని ఎక్స్పాన్షన్ పాత్ అంటారు. సో ఒక వినియోగదారుడు తన ఉత్పత్తిని ఏ విధంగా కొనసాగిస్తున్నాడు, సో ఆ పాయింట్ ఆ సమతుల్య స్థితిని మనం ఖండించుకుంటూ పోయే ఏదైతే రేఖ ఉంటుందో దాన్ని మనం విస్తరణ మార్గ రేఖ అంటారు. సో ఇక్కడ మనం గ్రాఫ్ లో చూడొచ్చు. సో విస్తరణ మార్గ రేఖ అంటే మనకు పాయింట్ ఏబిసి అనేది, సో పాయింట్ ఏ అనేది K1 L1 బట్టి దగ్గర P1 అనే సమోత్పత్తి రేఖ మరియు P2 సమోత్పత్తి రేఖ దగ్గర B అనేది సమతుల్య స్థితి ఉత్పత్తిదారుంది, P3 దగ్గర C అనేది ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి. సో ఇక్కడ ABC అనే పాయింట్లను అన్నింటినీ ఖండించుకుంటూ పోయే రేఖను మనము విస్తరణ మార్గ రేఖ లేదా ఎక్స్పాన్షన్ పాత్ అంటాము. అంటే ఎక్స్పాన్షన్ పాత్ అనేది ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య బిందువులను ఖండించుకుంటూ పోయే ఏదైతే రేఖ ఉంటుందో దాన్ని మనము విస్తరణ మార్గ రేఖ అంటాము. సో ఇక్కడ లేబర్ క్యాపిటల్ ఉపయోగించి ఏ వద్ద ఉత్పత్తిదారుడు సమతుల్య స్థితికి ఉన్నాడు, ఇక్కడ లేబర్ అండ్ క్యాపిటల్ ఉపయోగించి P2 సమోత్పత్తి రేఖ వద్ద B దగ్గర ఇచ్చినటువంటి బడ్జెట్ లైన్ లో B దగ్గర సమతుల్య స్థితిలో ఉన్నాడు. ఇచ్చినటువంటి బడ్జెట్ లైన్ లో లేబర్ క్యాపిటల్ ఉపయోగించి P3 అనే ఐసోప్ అంటే సమోత్పత్తి రేఖ C వద్ద ఉత్పత్తిదారుడు సమతుల్య స్థితిలో ఉన్నాడు. ఈ ABC అనే పాయింట్లను మూడు ఖండించుకుంటూ పోయే రేఖ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాన్షన్ పాత్ అంటారు. ఇది ఉత్పత్తిదారుని యొక్క విస్తరణ మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సో మనము ఆ ట్రెండ్ను అంటే ఎక్స్పాన్షన్ పాత్ దగ్గర వినియోగదారుడు ఏ విధంగా తన ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటూ సమతుల్య స్థితిలో ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడో ఈ ఎక్స్పాన్షన్ పాత్ అనేది సూచించడం జరుగుతుంది. సో దీర్ఘకాలంలో మనం మూల బిందువు నుంచి స్ట్రైట్ లైన్ కాకుండా ఇట్లా వంపులు తిరిగి ఉన్న లైన్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఒకవేళ ఉత్పత్తి అంటే మనం ఉపయోగించేటువంటి ఉత్పత్తి కారకాలు క్యాపిటల్ అండ్ లేబర్ అంటే శ్రమ మరియు మూలధనం అనేవి నాన్ లీనియర్ అంటే ప్రొడక్షన్ ఫంక్షన్ అయితే, అంటే హోమోజీనియస్ కాకుండా నాన్ లీనియర్ ప్రొడక్షన్ ఫంక్షన్ లో భాగం అయితే, అంటే శ్రమ మూలధనం అనేవి నాన్ లీనియర్ ప్రొడక్షన్ ఫంక్షన్ లో భాగం అయితే అప్పుడు మనకు ఆ ఎక్స్పాన్షన్ పాత్ రేఖ అనేది వంపులు తిరిగి ఉండడం అనేది జరుగుతుంది. సో ఎక్స్పాన్షన్ పాత్ రేఖ మనకు వంపులు తిరిగి ఉంది అంటే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది నాన్ లీనియర్ ప్రొడక్షన్ ఫంక్షన్. అదేవిధంగా ఎక్స్పాన్షన్ పాత్ అనేది స్ట్రైట్ లైన్ ఉంది. ఇక్కడ మనం ఇంతకుముందే చర్చించుకున్నట్లు, సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి బడ్జెట్ లైన్ లో పాయింట్ ABC అనేవి మూడు ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితిలో, అంటే ఏ వద్ద P1 రేఖ వద్ద ఉత్పత్తిదారుడు సమతుల్య స్థితిలో ఉన్నాడు, P2 అనేది ఇక్కడ సమోత్పత్తి రేఖ, ఈ సమోత్పత్తి రేఖలో B2 వద్ద ఉత్పత్తిదారుడు సమతుల్య స్థితిలో ఉన్నాడు, ఇక్కడ P3 దగ్గర ఉత్పత్తిదారుడు C పాయింట్ దగ్గర సమతుల్య స్థితిలో ఉన్నాడు. సో ఈ మూడు ABC అనేవి మూడు కూడా ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి. ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి పాయింట్ ఏంటి, ABC. సో ఇక్కడ ABC అనే పాయింట్లను ఈ ఎక్స్పాన్షన్ పాత్ రేఖ ఖండించుకుంటూ పోతున్నారు. సో ఈ సమతుల్య స్థితి ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితిని ఖండించుకుంటూ పోయే రేఖ ఏదైతే ఉందో ఆ రేఖను మనము ఎక్స్పాన్షన్ పాత్ రేఖ అంటాం. సో ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ పాత్ రేఖ మూల బిందువు నుంచి పైకి స్ట్రైట్ గా ఉన్నట్లయితే, అంటే నిదానంగా ఉన్నట్లయితే దాన్ని మనము అప్పుడు ఉత్పత్తి కారకాలు లేబరు మరియు శ్రమ యొక్క సంబంధం అనేది సజాతీయమైనటువంటి ఉత్పత్తి ఫలంలో భాగంగా ఉందని మనం గమనించాలి. ఒకవేళ ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ మరియు మూలధనం అనేవి సజాతీయ ఉత్పత్తి ఫలంలో భాగమైనట్లయితే అవి మనకు స్ట్రైట్ లైన్ అనేది సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వల్పకాలంలో విస్తరణ మార్గం అంటే ఏంటి, మనము స్వల్పకాలంలో గమనించినట్లయితే స్వల్పకాలంలో ముఖ్యంగా మనము అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలుండదు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఈ అన్ని ఉత్పత్తి కారకాలను స్వల్పకాలంలో మార్చడం అనేది వీలు ఉండదు. అందువల్లనే అన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒకే ఉత్పత్తి కారకాన్ని మార్చడం అనేది సాధ్యమవుతుంది.
కానీ మనము సమోత్పత్తి రేఖలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రెండు ఉత్పత్తి కారకాలను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది, అది శ్రమ, మూలధనం. ఇక్కడ మూలధనం అనేది స్వల్పకాలంలో మార్పు చేయడానికి వీలుండదు, ఓన్లీ శ్రామికులు మాత్రమే స్వల్పకాలంలో విస్తారంగా లభ్యతలో ఉంటారు కాబట్టి శ్రామికులను మార్చడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ శ్రామికులను మనము ఉత్పత్తిని పెంచాలంటే స్వల్పకాలంలో ఓన్లీ శ్రామికులను మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తిని పెంచాలంటే శ్రామికుల సంఖ్య పెంచడం జరుగుతుంది. అందువల్లనే ఇది ఎక్స్ యాక్సిస్ కు అంటే ఎక్స్ అంశానికి సమాంతరంగా ఉంటుంది. స్వల్పకాలంలో విస్తరణ మార్గము ఎక్స్ అంశానికి సమాంతరంగా ఉంటుంది. దీర్ఘకాలంలో లీనియర్ మరియు నాన్ లీనియర్ చూడవచ్చు. స్వల్పకాలంలో మాత్రము ప్యారలల్ టు ది ఎక్స్ లైన్ అంటే ఎక్స్ అంశానికి సమాంతరంగా ఉంటుంది. ఇది మనము ఇప్పటి వరకు చర్చించుకున్నటువంటి అంశాలు. సో మనము ఇక్కడ యూనిట్ 5 లో రెండు చరకారకాలతో ఉత్పత్తిలో మనము ఒకసారి ఏమేమి కవర్ చేసినామో ఒకసారి చూసుకున్నట్లయితే, ఒకటి ఉత్పత్తి ఫలం అంటే ఏమిటి, రెండవది సమోత్పత్తి రేఖలు అంటే ఏంటి. సమోత్పత్తి రేఖలు అంటే ఏంటి, ఉత్పత్తిదారునికి సమాన స్థాయినటువంటి ఉత్పత్తినిచ్చే రెండు వస్తువులు, రెండు ఉత్పత్తి కారకాల యొక్క కలయికను మనము సమోత్పత్తి రేఖ అంటాము. తర్వాత సమోత్పత్తి పటము అంటే ఏమిటి, సమోత్పత్తి పటము అంటే ఏమిటి. సో మనం సమోత్పత్తి పటంలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశము, ఎప్పుడు కూడా సమోత్పత్తి పటంలో అధిక స్థాయిలో ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ అనేది అధిక సంతృప్తిని ఇస్తుందనే అంశాన్ని మనము గుర్తుంచుకోవాలి. తర్వాత మనము సమోత్పత్తి రేఖ యొక్క ఊహలు అనేది మనము గమనించడం జరిగింది. ఆ ఊహల్లో ముఖ్యంగా మనం 4 ఊహల పైన ఈ సమోత్పత్తి వివరణ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ 4 ఊహలు ఏంటంటే, ఒకటి ఇదేం ఊహిస్తారంటే అక్కడ ఉత్పత్తి ప్రక్రియలో ఓన్లీ రెండు ఉత్పత్తి కారకాలను మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది అనేది ఒకటి అయితే, రెండవది సాంకేతిక పరిస్థితులు ఆల్రెడీ ఇవ్వబడతాయి అనేది రెండో అవుతాయి, మూడవది ఇచ్చినటువంటి సాంకేతిక పరిస్థితులకు ఉత్పత్తిదారుడు తన ఉన్నతమైన ఉత్పత్తిని సాధించడం అనేది జరుగుతుంది అనేది నాలుగవది. ముఖ్యంగా మనం లక్షణాలు చూసుకున్నట్లయితే, లక్షణాల కంటే ముందు మనము వివిధ రకాలైనటువంటి సమోత్పత్తి రేఖలను కూడా చర్చించుకోవడం జరిగింది. వివిధ రకాలైన సమోత్పత్తి రేఖలను గమనించినట్లయితే మనం ముఖ్యంగా కిందికి వాలి ఉన్నటువంటి స్ట్రేట్ గా వాలి ఉన్నటువంటి రేఖను చూడవచ్చు. అంటే ఒకవేళ ఉత్పత్తి రేఖ స్ట్రేట్ గా కిందికి వాలి ఉంటే దాన్ని మనం పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అయి ఉంటే కిందికి వాలి ఉంటుందని. రెండవ రకమైనలో ఎల్ షేప్డ్ సమోత్పత్తి రేఖ చూడవచ్చు. ఎల్ షేప్ ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ అనేది ఉత్పత్తి కారకాలు అనేటివి పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్ అయినప్పుడు ఎల్ షేప్ లో సమోత్పత్తి రేఖ ఉంటుందని. ఇంకొకటి ఉత్పత్తి రేఖ అనేది మూల స్థానానికి కుంభాకారంగా ఉంటుందని, కిందికి ప్రతికూలంగా వాలి ఉంటుందనేది. అది ఈ 3 రకాలైనటువంటి సమోత్పత్తి రేఖలను మనం గమనించడం జరిగింది. ఇప్పుడు లక్షణాలను చూసుకున్నట్లయితే, లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఇది ప్రతికూలమైనటువంటి వాలును కలిగి ఉంటుంది. రెండవ లక్షణము ఇది ప్రతికూలమైన వాలు అంటే కింది నుంచి కుడికి వాలి ఉంటుంది. రెండవది ఇది మూల స్థానానికి కుంభాకారంలో ఉంటుంది. మూడవది ఇది ఒకదానికి ఒకటి కూడా ఖండించుకోవు. నాలుగవది సమోత్పత్తి రేఖ ఎప్పుడు కూడా అధిక ఉత్పత్తి రేఖ అధిక సంతృప్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకా మనము దీన్ని ఇంకా విస్తరించి ఏం చర్చించుకున్నామంటే, సమోత్పత్తి రేఖ ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి. సో ఉత్పత్తిదారుని యొక్క సమతుల్య స్థితి అనేది ముఖ్యంగా 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి ఇచ్చిన ధర వద్ద ఉత్పత్తిని ఎట్లా గరిష్టం చేసుకోవాలో, ఇచ్చిన ఉత్పత్తి దగ్గర ఉత్పత్తిని ఎట్లా గరిష్టం చేసుకొని సమతుల్య స్థితికి చేరుకోవాలనేది ఈ 2 అంశాలను మనం గమనించవచ్చు. మూడవది మనము ఇంకా మూడో అంశం చూసుకున్నట్లయితే, మనము ఎకనామిక్ రీజన్ అదే ఆర్థిక ప్రాంతము రిడ్జ్ లైన్స్ ను మనం చర్చించుకున్నాము. రిడ్జ్ లైన్ ఏంటంటే, మనం రిడ్జ్ లైన్ లో ముఖ్యంగా అప్పర్ లోయర్ రిడ్జ్ లైన్ అని చూసుకున్నాము. ఈ అప్పర్ లోయర్ రిడ్జ్ లైన్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మనం ఆర్థిక ప్రాంతం అంటాము. హేతుబద్ధమైనటువంటి ఉత్పత్తిదారుడు ఎప్పుడు కూడా ఈ అప్పర్ లోయర్ రిడ్జ్ లైన్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉత్పత్తిని కొనసాగించడం జరుగుతుంది. దాంతో పాటు మనము ఇంకా ఎక్స్పాన్షన్ పాత్ను కూడా గమనించడం జరిగింది. ఎక్స్పాన్షన్ పాత్లో ముఖ్యంగా మనము దీర్ఘకాలంలో ఉత్పత్తి ఎలా ఉంటుంది, సమోత్పత్తి రేఖ ఎలా ఉంటుంది, స్వల్పకాలంలో ఎక్స్పాన్షన్ పాత్ అనేది ఎలా ఉంటుందో గమనించడం జరిగింది. ముఖ్యంగా సమోత్పత్తి రేఖల్లో చూసుకున్నట్లయితే
ఈ ఎక్స్పాన్షన్ పాత్ అనేది హోమోజీనియస్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉన్నప్పుడు, నాన్ లీనియర్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉన్నప్పుడు స్వల్పకాలంలో ఎట్లా ఉంటదనే అంశాన్ని మనం గమనించడం జరిగింది.